हाई व्यूअर्स मी अंदरिकी कूडा राजेश इंग्लिश क्लब ना यूट्यूब चैनल की स्वागतम। మనం ఇంగ్లీష్ కి సంబంధించి కొత్త విషయాలన్నిటిని నా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డెడికేట్ చేస్తా ఉంటాను। వాటిని చూసి మీరు బాగా నేర్చుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను। ఫ్రెండ్స్, మన ఇండియాలో రెండు ప్రధాన మతాలు ఉన్నాయి। అంటే మనకు సంబంధించి అంటే మీరు మతాలు అనేటప్పటికల్లా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సార్ అంటే అవి కాదండి। మనలో ఎక్కువ మంది క్రేజీగా ఫీల్ అయ్యేటువంటి మతాలు ఏంటంటే మూవీస్, క్రికెట్ కదా। క్రికెట్ అంటే మనకు ప్రాణం, ఏ ప్రాంతం వాళ్ళనైనా యునైట్ చేసేది క్రికెట్। మరి అట్లాంటి క్రికెట్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నిన్న దుబాయ్లో జరిగింది। మన వాళ్ళు గెలిచారు। భారతదేశంలో ప్రతి మూల ఉన్నటువంటి క్రికెట్ అభిమానులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సెలబ్రేట్ చేసుకున్నారు। మీరు, నేను అందరం కూడా క్రికెట్ ఫ్యాన్స్, మనం అందరికీ క్రికెట్ అంటే ఇష్టం। దట్టు ఇండియా ఎక్కడ గెలిచినా కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం। సరే, ఇదంతా బాగానే ఉంది, క్రికెట్ మనకు బాగా ఇష్టం, మనం చూస్తాము, కామెంటరీ వింటూ ఉంటాము, చూసి ఎంజాయ్ చేస్తుంటాం। అయితే దీన్ని కొంచెం మన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కనెక్ట్ చేయలేమా అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది। అంటే క్రికెట్ ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేమా? నేర్చుకోవచ్చు ఖచ్చితంగా। అదే ఈరోజు మనం ప్రూవ్ చేయబోతున్నాం। నేను నిన్న జరిగినటువంటి మన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి సంబంధించి 10 కీ సెంటెన్సెస్ తీసుకున్నాను, అవన్నీ తెలుగులో రాశాను। అయితే ఇక్కడ 8 ఉన్నాయి, ఇంకా 2 పట్టలేదు, ఈ రెండింటిని నేను నెక్స్ట్ రాస్తాను। మరి ఈ 10 తెలుగు సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ అక్కడ నేర్చుకోగలిగినటువంటి కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది నేను మీకు చెప్తాను। సో మీరు దీని ద్వారా, మనకిష్టమైనటువంటి క్రికెట్ ద్వారా మీరు ఇంగ్లీష్కి సంబంధించి కొత్త న్యూ వర్డ్స్ లేదా సెంటెన్స్ స్ట్రక్చర్స్, దాని యొక్క ఫార్మేషను, దాని యొక్క ప్రాపర్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది మీరు బాగా తెలుసుకుంటారనమాట। కాబట్టి నా వీడియో చివరిదాకా చూసి వీటిని నేను ఎలా చేంజ్ చేస్తున్నాను, ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఇంగ్లీష్లోకి, ఇక్కడ వచ్చినటువంటి కొత్త వర్బ్స్ ఏంటి, లేదా అడ్జెక్టివ్స్ ఏంటి, లేదా ఫ్రేజెస్ ఏంటి అనేటువంటి విషయాలు మీరు క్లియర్గా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను। ఓకే, ఇంకా ఆలస్యం వద్దు, మనం ఫస్ట్ సెంటెన్స్లోకి వెళ్ళిపోదాం। ఇక్కడ నేను మీకు మొత్తం 8 సెంటెన్సెస్ రాశాను। ఫస్ట్ది చూడండి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్లో జరిగింది। యాక్చువల్గా మన వాళ్ళు అంటే మన ఇండియా ఆడినటువంటి ప్రతి మ్యాచ్ కూడా దుబాయ్ అనేటువంటిది వేదికగా ఉందన్నమాట। దుబాయ్లో మ్యాచెస్ జరిగాయి మనకు సంబంధించినంత వరకు। చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్, ఇదంతా మళ్ళీ రాయాలి కాబట్టి ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టాను। ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరిగింది, ఆబ్జెక్ట్ ఇన్ దుబాయ్। అయితే ఇక్కడ జరిగింది అనేటువంటిది మనము ట్రాన్స్లేట్ చేయాలి, ఇంగ్లీష్లోకి మార్చాలి। మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, తెలుగు సెంటెన్సెస్కి ఇంగ్లీష్ సెంటెన్సెస్కి ఒక మేజర్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంది। సబ్జెక్ట్ ఓకే, సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉండిద్ది, సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేస్తాం జనరల్గా, కానీ తెలుగులో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత వచ్చేసింది, వర్బ్ చివరికి వెళ్ళిద్ది, వర్బ్ చివరి ఉంటుంది, యాక్షన్ వర్డ్ చివరి ఉంటుంది। మీరు ఎక్కడైనా చూడండి, జరిగింది, కలిగించింది, ఎంచుకుంది, నాశనం చేసింది, మనముందించింది, నడిపించాడు, చూపించింది, గెలుచుకుంది, ఏదైనా కానీ యాక్షన్ వర్డ్ తెలుగులో వచ్చేటప్పటికల్లా సెంటెన్స్ చివర ఉంటుంది। బట్ ఇంగ్లీష్లో సెంటెన్స్ ప్యాటర్న్ అలా ఉండదు। ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తర్వాత ఇమీడియట్గా వర్బ్ అనేటువంటిది మనం ప్లేస్ చేయాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది వచ్చింది। సో ఇంగ్లీష్లో వర్బ్కి అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది। సరే, ఇక్కడ చూద్దాం। సరే, తెలుగులో జరిగిందని ఉంది, మరి ఇంగ్లీష్లోకి రావాలి, ఇక్కడ రాయాలి, ఇన్ దుబాయ్ అనేటువంటిది మనం పెట్టేస్తాం। ఫ్రెండ్స్, ఇట్లా ఏదైనా ఒక ఈవెంట్ కావచ్చు, ఒక క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఒక పార్టీ ఈవెంట్ కావచ్చు, ఏదైనా ఒక చోట జరిగింది అని చెప్పాలంటే మీరు టేక్ ప్లేస్ని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట, టేక్ ప్లేస్। అయితే ఇక్కడ జరిగిందండి, ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, అంటే పాస్ట్ ఫామ్ అనేటువంటిది మనం యూజ్ చేద్దాం దీనికి, అందుకనే దీనికి నేను టేక్కి టుక్ అనేటువంటిది పాస్ట్ ఫామ్ కాబట్టి టుక్ ప్లేస్ని యూజ్ చేశా। టుక్ ప్లేస్ అంటే జరిగింది, జరగబడింది। ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టుక్ ప్లేస్ ఇన్ దుబాయ్, దుబాయ్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది। సో ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఏంటంటే, ఇక్కడ జరగడానికి సంబంధించి మనము టేక్ ప్లేస్ని తీసుకుందాం, పాస్ట్ కాబట్టి టుక్ ప్లేస్ వచ్చింది। నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం, ఈ ఫైనల్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో గొప్ప ఆసక్తిని, ఉత్సుకతను కలిగించింది।
ఇండియా ఆడుతుంటే దట్టు ఫైనల్ ఆడుతుందంటే ఒక 2-3 డేస్ నుంచే జనాలంతా కూడా దీని గురించే చర్చిస్తూ ఉంటారు. మన యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్, అవతల ఆపోజిట్ టీం యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యవహారం ఆ సందడే వేరుగా ఉంటుంది. సరే, సో ఆబ్వియస్గా ఇది అనేటువంటిది జరిగింది కదా. సరే చూద్దాం దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా మారుద్దామో. ఈ ఫైనల్ మ్యాచ్ చూడండి, దిస్ ఫైనల్ మ్యాచ్ సబ్జెక్ట్ రాశాను. నెక్స్ట్ వర్బ్ని తీసుకుందాం. వర్బ్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది, సెంటెన్స్కి చివర ఉంటుంది. కలిగించింది, కలిగించడం అంటే పుట్టించడం అంటే జనరేటెడ్ రాయొచ్చండి, గుర్తుంచుకోండి. జనరేటెడ్. దిస్ ఫైనల్ మ్యాచ్, ద ఫైనల్ మ్యాచ్ జనరేటెడ్, కలిగించింది. ఏం కలిగించిందంట? గొప్ప ఆసక్తిని లేదా ఉత్సుకతను. దీన్ని తీసుకొద్దాం. ఇక్కడ మనం వాడగలిగేటువంటి బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ ఏంటంటే ఇమ్మెన్స్. ఇమ్మెన్స్ అంటే గొప్ప, ఎక్సైట్మెంట్ ఉత్సుకత అంటే మనం ఎక్సైట్మెంట్ చెప్పొచ్చండి. ఎక్సైట్మెంట్. దిస్ ఫైనల్ మ్యాచ్ జనరేటెడ్ ఇమ్మెన్స్ ఎక్సైట్మెంట్. ఎవరికి కలిగించిందండి? ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో. సో ఇక్కడ అభిమానుల మధ్య కాబట్టి అమాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అమాంగ్ ద క్రికెట్ ఫ్యాన్స్, సీకేటీ రాస్తున్నాం సింపుల్గా, క్రికెట్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానుల్లో ఈ మ్యాచ్ అనేటువంటిది ఒక గొప్ప ఉత్సుకతను అనేటువంటిది, ఆసక్తిని కలిగించింది అనేటువంటిది మనము ఇంగ్లీష్లో రాసాం. గుర్తుంచుకోండి, మనం ప్రతిసారి సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఎక్కడుందో చూసుకొని దానికి సూట్ అయ్యే ఇంగ్లీష్ వర్డ్ని పెట్టడమే దీనిలో ఉన్నటువంటి మెయిన్ లాజిక్. అంతే, అంతకుమించి ఏం లేదు. దిస్ ఫైనల్ మ్యాచ్ జనరేటెడ్ ఇమ్మెన్స్ ఎక్సైట్మెంట్ అమాంగ్ ద క్రికెట్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్. రైట్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూద్దాం. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మీ అందరికీ తెలిసిందే, న్యూజిలాండ్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది, మీరు చూసే ఉన్నారు. సరే, న్యూజిలాండ్ సబ్జెక్ట్ అలానే ఉంటుంది. నెక్స్ట్ టాస్ గెలిచారు, గెలవడాన్ని ఏమంటారండి? విన్. సో దాన్ని పాస్ట్ ఫామ్లో మారిస్తే వన్ ద టాస్. న్యూజిలాండ్ వన్ ద టాస్, గెలవడం పాస్ట్ టెన్స్ రాశాను. టాస్ గెలిచారు, ఏం చేశారు తర్వాత? బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇట్లా బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని మనం ఎలెక్టెడ్ అంటాం పాస్ట్ టెన్స్లో. ఎలెక్ట్ పాస్ట్ ఫామ్ ఎలెక్టెడ్ తీసుకుందాం. అండ్ న్యూజిలాండ్ వన్ ద టాస్ అండ్ ఎలెక్టెడ్ బ్యాటింగ్ ఫస్ట్. ఎలెక్టెడ్ బ్యాటింగ్ ఫస్ట్ పెట్టినా పెట్టకుండా అక్కడ సిచ్యువేషనల్గా మీ ఇష్టం. సో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అంటే న్యూజిలాండ్ వన్ ద టాస్ అండ్ ఎలెక్టెడ్ బ్యాటింగ్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. రైట్. ఫోర్త్ పాయింట్ చూద్దాం. నలుగురితో కూడినటువంటి స్పిన్ అటాక్. ఇండియన్ స్పిన్ అటాక్కి న్యూజిలాండ్ బ్యాటర్స్ విలువెల్లాడిపోయారండి. సో ఒక నలుగురు కలిసి వీళ్ళని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. ఎవరంటే నలుగురు మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఎవరంటే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, నెక్స్ట్ రవీంద్ర జడేజా అండ్ కులదీప్ అయ్యర్. రైట్. ఈ నలుగురు కలిసి వాళ్ళ యొక్క టాప్ ఆర్డర్ని దెబ్బతీశారు. అదే మాట రాశాను ఇక్కడ నేను. నలుగురితో కూడినటువంటి స్పిన్ అటాక్. దాని చూడండి ఎలా రాస్తాను. ద ఫోర్ ప్రాంగ్డ్. సో ఇక్కడ ప్రాంగ్డ్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫోర్. ద ఫోర్ ప్రాంగ్డ్ స్పిన్ అటాక్. The four-pronged spin attack destroyed. చూడండి, నాశనం చేసింది. నాశనం చేయడం అంటే ఏ వర్బ్ తీసుకోవచ్చు మనం? destroy. దానికి పాస్ట్ ఫామ్ destroyed. దేని దెబ్బతీశారు? న్యూజిలాండ్ టాప్ ఆర్డర్. The four-pronged spin attack destroyed the New Zealand top order. Right. Next fifth point చూద్దాం.
న్యూజిలాండ్ 252 రన్స్ లక్ష్యాన్ని మన ముందు ఉంచిందండి. సో వీళ్ళు మొత్తం మీద అయితే మన ముందున్నటువంటి లక్ష్యం అంటే టార్గెట్ ఎంత ఉన్నదన్నమాట, 252 రన్స్ అనమాట. సో దీన్ని మనం ఇంగ్లీష్లో రాష్ట్రం చూడండి. సబ్జెక్ట్ న్యూజిలాండ్. ఇక్కడ మనం ముందు ఉంచడం వర్బ్ కదా. సో ముందు ఉంచడం అనేటువంటిది అంటే వాళ్ళు ఏర్పాటు చేయడం, అంటే ఎంత టార్గెట్ మనం రీచ్ కావాలనో వాళ్ళు సెట్ చేయడం అనమాట. సో ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి వర్బ్, సూట్ అయ్యేటువంటి వర్బ్ ఏంటంటే సెట్ అనేటువంటి మాట. న్యూజిలాండ్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్, సెట్ ఏ టార్గెట్ మన ముందు ఉంచడం, మన ముందు పెట్టడం. సెట్ ఏ టార్గెట్ ఆఫ్ 252 రన్స్. సో ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. సో ఏదైనా ఏర్పాటు చేయడం, ఉంచడం అనేటువంటి సెన్స్లో సెట్ అనేటువంటి వర్బ్ని తీసుకున్నాను. న్యూజిలాండ్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ 252 రన్స్. నెక్స్ట్ 6th పాయింట్ చూద్దాం. 252 రన్స్ ఛేదనలో అంటే చేజింగ్ అనమాట. రోహిత్ శర్మ 76 రన్స్తో ముందుండి నడిపించాడు. యాక్చువల్గా ఓపెనర్స్ మనకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దట్టు రోహిత్ శర్మ సో ఊచకోత కోసాడు అనమాట. సో తను ముందిచ్చినటువంటి ఆరంభంతో నెక్స్ట్ మన వాళ్ళు లాక్కొని వచ్చారు గెలుపు వైపుగా. సో ఏదేమైనా ఇక్కడ మనం రోహిత్ శర్మ గురించి చెప్పుకోవాలన్నమాట, అందుకే అతని గురించి రాశాను. సో ఇక్కడ ఛేదనలో 252 రన్స్ ఛేదనలో చేజింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 252, చూడండి చేజింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 252 రన్స్ టార్గెట్లో ఛేదనలో రోహిత్ శర్మ ఇక్కడ మీరు కెప్టెన్ రోహిత్ శర్మ అని వాడచ్చు, లేదా స్కిప్పర్ కూడా వాడచ్చు అండి. స్కిప్పర్ అన్నా కూడా కెప్టెన్ అనేటువంటి సెన్స్లో యూజ్ చేస్తాం. చేజింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 252 స్కిప్పర్ రోహిత్ శర్మ చూడండి లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో చూడండి ఇది లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ముందుండి నడిపించడం, మనల్ని ముందుకు నడిపించడం. క్యాప్టెన్ బెస్ట్ ఇన్నింగ్స్తో మనకి ముందుండి నడిపించాడు ఇండియన్ టీంని. కాబట్టి రోహిత్ శర్మ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ విత్ ఏ బ్లాస్ట్ ఆఫ్ 76. ఇక్కడ బ్లాస్ట్ అంటే మనకు అవసరమైనటువంటి సూపర్ ఆరంభాన్ని ఇచ్చినాడు అనేటువంటి సెన్స్లో మనం చెప్తా ఉన్నాం. సో ఒక క్విక్ 76 రన్స్ అనేటువంటి మనకి ఇచ్చాడు కదా. సో అప్పుడు మనం అక్కడ అలా తీసుకుంటాం అన్నమాట. చూడండి ఇక్కడ ఏం రాసాము, చేజింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 252 రన్స్ రోహిత్ శర్మ, స్కిప్పర్ రోహిత్ శర్మ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ విత్ ఏ బ్లాస్ట్, విత్ ఏ బ్యాంగ్, విత్ ఏ బిగ్ నాక్ ఆఫ్ 76 రన్స్. సో తను చేపట్టే మనకు చాలా ఈజీ అయిపోయింది అనేటువంటిది ఉద్దేశం. సో ఇక్కడ మనం ఎట్లా నేను ఈ సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేశాను, ఫార్మేట్ చేశాను అనేటువంటిది జాగ్రత్తగా గమనించుకోండి. ఓకేనా అండి. సో ముందుండి నడిపించడం లెడ్. సో ఇక్కడ నేను వర్బ్ని ముందుకు తీసుకున్నాను. అంటే ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వర్బ్ అనేటువంటి చూసుకోవాలి సబ్జెక్ట్ తర్వాత, దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనము అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 7th సెంటెన్స్ చూద్దాం. ఈ విజయంతో, విజయం అంటే విక్టరీ, బట్ మనం కొంచెం డిఫరెంట్ వొకాబులరీ వాడదాం. ఇక్కడ నేను ఏం రాస్తున్నానో చూడండి. విత్ దిస్ ట్రయంఫ్ అనమాట. ట్రయంఫ్ అన్నా కూడా విజయమే, విక్టరీనే. సో ఒకదానికి సూట్ అయ్యేటువంటి డిఫరెంట్ వొకాబులరీ మనం వాడుతుంటేనే మన యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది ఇంగ్లీష్ సంబంధించి. కాబట్టి ఇక్కడ ఏం రాశానంటే ట్రయంఫ్ అనేటువంటి మాట నేను రాశాను. విత్ దిస్ ట్రయంఫ్, ఈ విజయంతో ఇండియా మరొక్కసారి, ఇక్కడ మనము ప్రాపర్ టెన్స్ అనేటువంటి యూజ్ చేయాలి సిచ్యువేషనల్గా. సో ఇక్కడ నేను హ్యాస్ ప్లస్ V3 అనేటువంటి టెన్స్ని తీసుకుంటాను, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో నేను చెప్తాను. సో విత్ దిస్ ట్రయంఫ్ ఇండియా హ్యాస్ వన్స్ అగైన్ షోన్, మరొకసారి చూపెట్టింది ద డామినెన్స్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఆధిపత్యాన్ని మనం ఇంగ్లీష్లో డామినెన్స్ అంటాము. సో విత్ దిస్ ట్రయంఫ్ ఇండియా హ్యాస్ వన్స్ అగైన్ షోన్ హిస్ డామినెన్స్ టు ద వరల్డ్.
అంటే ఈ విజయంతో మన యొక్క ఆధిపత్యం, ఇక్కడ ఆధిపత్యం అంటే డామినెన్స్ అనేటువంటిది నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో మనం రాశాను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇక్కడ సూట్ అవుతుంది. సో విత్ దిస్ ట్రయంఫ్ ఇండియా హ్యాస్ వన్స్ అగైన్ షోన్ హిస్ డామినెన్స్ టు ద వరల్డ్. నెక్స్ట్ 8th పాయింట్ చూడండి. ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలుచుకుంది. సో చూడండి, ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యాక్చువల్ లీగ్ స్టేజ్లో ఓడిపోలేదు, ఎక్కడా ఓడిపోలేదు. సరే ఒకసారి చూడండి, ఇండియా ట్రోఫీని గెలుచుకుంది, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా. సో మనం ఎలా రాయొచ్చు చూడండి. ఇండియా వన్ ద ట్రోఫీ, ఇండియా వన్ ద ట్రోఫీ, ఇండియా ట్రోఫీని గెలుచుకుంది అంటే వన్ అనేటువంటి ఓప్ తీసుకున్నాను. ఇండియా వన్ ద ట్రోఫీ. ఇక్కడ చూడండి, వితౌట్ ఓడిపోకుండా కాకుండా, వితౌట్ లూజింగ్ ఏ గేమ్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా ట్రోఫీని గెలుచుకుంది. ఇండియా వన్ ద ట్రోఫీ వితౌట్ లూజింగ్ ఏ గేమ్. సో ఇలా మనం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మార్చాము. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి, ఒకసారి క్లీన్ చేసి నేను రాస్తాను, ఆ రెండింటిని కూడా చూద్దాం. 9th సెంటెన్స్, ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని 3వసారి గెలిచింది. అసలు హిస్టరీలోనే ఛాంపియన్స్ ట్రోఫీని 3 సార్లు గెలిచినటువంటి టీం లేనే లేదు. ఫస్ట్ టైం ఎవర్ ఇండియానే ఫస్ట్ టైం గెలిచిందండి. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఇండియన్ టీంని అప్రిషియేట్ చేయాలి. సరే ఏదేమైనా ఇది ఒక్కసారి చూడండి. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని 3సారి గెలిచింది కదా. సో ఇక్కడ గెలవడం అనేటువంటి మాట, వర్బ్ అనేటువంటిది మీకు తెలుసు. విన్ అనేటువంటి వర్బ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఫర్ ఏ చేంజ్ కొంచెం మారుద్దాం. మనకి ఇక్కడ వర్బ్ విన్ బదులు క్లించ్ అనేటువంటి వర్బ్ తీసుకుంటాను. అది కూడా గెలవడం అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. సరే ఇక్కడ చూద్దాం. ఇండియా చూడండి, ఇండియా వన్ బదులు నేనేం చేస్తానంటే క్లించ్డ్ అని పెడతాను. క్లించ్. సో డిఫరెంట్ వర్బ్స్ మనం వాడుతుంటేనే డిఫరెంట్ సెంటెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇండియా క్లించ్డ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. నెక్స్ట్ ఏమొస్తుందండి, ఫర్ ద 3rd టైం, 3వసారి. ఇండియా క్లించ్డ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ ఫర్ ద 3rd టైం, 3వసారి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. నెక్స్ట్ 10th సెంటెన్స్, లాస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇప్పటి వరకు ఏ టీం కూడా 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు. సో ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటి వరకు జరిగిన పనిని చెప్పేదానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. అయితే ఇక్కడ నో టీమ్ అని తీసుకుంటాను, సింగులర్ అనమాట. నో టీమ్ లేదా నో వన్ ఏదైనా రాయొచ్చండి. నో టీమ్ హ్యాజ్ వన్, ఏ టీం కూడా గెలవలేదు. ద ట్రోఫీ లేదా ద ఛాంపియన్స్ ట్రోఫీ మీరు ఏదైనా రాయొచ్చండి. నెక్స్ట్ 3 సార్లు అనేటువంటి మాట వచ్చింది. ఒకటైతే వన్స్, ట్వైస్ 2 టైమ్స్, 3 టైమ్స్ అయితే థ్రైస్ రాయొచ్చండి మనం ఇక్కడ. థ్రైస్. నో టీమ్ హ్యాస్ వన్ ద ట్రోఫీ థ్రైస్. సో ఇలా మనం ఒక సెంటెన్స్ని, తెలుగులో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా అక్కడ సూట్ అయ్యేటువంటి వెర్బ్ ఫామ్ని చూస్ చేసుకోవడం, సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వర్బ్ ఏముంది అనేటువంటిది పెట్టుకోవడం. సో ఇలా మనకు నచ్చిన, మనకిష్టమైన, మనం ఎక్కువగా ప్రేమించే మన క్రికెట్ నుంచి కూడా మనము ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు, కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉండడమే. సో ఇదండి నా వీడియో ఈ రోజుకి. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.